కార్తీక మాసం పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ అఖండ భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా పీఠాపురంలో నిర్వహించిన అఖండ సహస్ర దీపాలంకరణ హరిహర మహాదేవ నామస్మరణతో ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ఇందులో భాగంగా భారతదేశ రూపంలో స్వతంత్ర సమయోధుల చిత్రాలతో రూపొందించిన దీపాలంకరణ చూపర్లను ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై దీపాలతో పలు విధాలుగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ జ్యోతిర్లింగాలు, పంచారామాలు, అష్టాదశ శక్తిపీఠాలు, విప్లవ వీరులు, మహాపురుషులను స్మరిస్తూ ప్రజల్లో దైవభక్తి, దేశభక్తి కలిగించేలా ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అలాగే దేవాలయాలపై ప్రభుత్వ రాజకీయ అజమాయిషీ లేకుండా హైందువులే దేవాలయాలను కాపాడుకునే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంకారావం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి హైందవులంతా రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలియుగంలో హిందువులుగా మనందరం జన్మించాం. ఈనాడు మన సనాతన ధర్మానికి చాలా వ్యతిరేకమైనటువంటి భావనతోటి విదేశీ కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఎలాగైనా ఈ దేశాన్ని మళ్ళీ నాశనం చేయాలని. కానీ మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు చాలా చక్కటి యోజనాబద్ధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మన భారతదేశ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది ఒక ప్రభుత్వమే చేస్తుందని మనం అనుకోవడం కాదు. హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన హిందువులందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా మనం ఎదుర్కొంటే రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ అన్య మతస్థుల యొక్క ప్రభావం చాలా మనకి తీవ్రంగా కనబడుతుంది. ఎవరు లోకువ అంటే హిందువులే లోకుగా కనబడుతున్నారు. ఇదే పరిస్థితి మన దాడులు జరిగినప్పుడు మిగతా మతాల మీద కనుక దాడి జరిగితే ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి మనం దీని నుంచి తగ్గించుకొని మన దేవాలయాన్ని మనం రక్షించుకోవడానికి మన వంతు కర్తవ్యంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మొట్టమొదటి కోరిక, ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మా దేవాలయాన్ని మేమే రక్షించుకుంటాము. కాబట్టి మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించండి అని మనం ప్రభుత్వాన్ని కూడా మనం విన్నవం చేసుకుంటున్నాం. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో ఒక హిందూ యొక్క శంకారావం, హైందవ శంకారావం అనే పేరుతోటి మనం 2 లక్షల మందితోటి అక్కడ కలవాలని మనం